ముందుగా మన కన్న తండ్రి అయిన దేవుడికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ విధంగా నన్ను ఇక్కడ నిలబెట్టారు. మరి మంచిగా ఆరోగ్యంతో నాకు ఇక్కడ కన్న తండ్రి అయిన దేవుడు ఇక్కడ నిలబెట్టారండి వాక్యం చెప్పడానికి. అదేవిధంగా మరి మేము ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి, ఇక్కడికి వచ్చి వాక్యం నేర్చుకోవడానికి, దేవుడి పని చేయడానికి అవకాశం ఇచ్చిన మా గౌరీనీలు, మా ఆత్మీయ తండ్రి గారికి, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ గారికి, లెక్చరర్స్ మరియు సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి 2 వారాల తర్వాత మరి మీ అందరికీ తెలుసు, రూత్ గారు లాస్ట్ టైం చెప్పారండి. 9వ అధ్యాయం 18 వరకు చెప్పారు. మరి దాని తర్వాత నుంచి మనం నేర్చుకుందాము ఈరోజు. ప్రియులారా, మరి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 19 వచనం నుండి నేర్చుకున్నాము. ఎవరైనా దయచేసి చదవండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 19 వచనం నుంచి. పిమ్మట అతను దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుడు కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించు వచ్చెను. ప్రియులారా, మరి సౌలు గారు 3 దినం వరకు బాధపడుతూ ప్రార్థించినప్పుడు కళ్ళు బాగా అయిపోయిన తర్వాత బాప్తిస్మా తీసుకొని మళ్ళీ ఆహారం పుచ్చుకొని మళ్ళీ అక్కడే దమస్కులోనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? శిష్యులతో పాటు ఉన్నారు కదా. శిష్యులతో అందరితో పాటు ఉన్నారు దమస్కులోనే. దాని తర్వాత కొన్ని దినాలే కదా ఉన్నారు. మరి సమాజ మందిరంలోనే సౌలు గారు సమాజ మందిరంలోనే ఏం మాట్లాడుతున్నారు? క్రీస్తు ఎవరు? యేసే దేవుని కుమారుడు. యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని కుమారుడు అనేసి మాట్లాడుతున్నారు. ఎవరు? సౌలు గారు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. దేవుని కుమారుడు అంటే సౌలు గారి గురించి మనకు తెలుసు కదా. మరి ఎలాగా అతనేంటి సమాజ మందిరంలోనే ఎంత ధైర్యంగా వెళ్ళి మాట్లాడుతున్నారంటే ఏంటి కారణము? అతనికి తెలుసా? అతనికి ధర్మశాస్త్రం అన్నీ తెలుసండి. ధర్మశాస్త్రం సౌలు గారికి తెలుసు. గమలీయేలు దగ్గర ధర్మోపదేశకులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు సౌలు గారు. మరి అతనికి తెలుసు గనక ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. మరి కిందకి చదవండి ఒకసారి. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచు వచ్చెను. మళ్ళీ 21వ వచనం. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో నీ నామను బట్టి ప్రార్థన చేయని వారిని నాశనం చేయని వారు ఇతనే కారా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని మనందరికీ తెలుసు కదండి. ఇప్పుడు చదివారు. అని సౌలు గారు ఏంటి సమాజ మందిరంలోనే మాట్లాడుతున్నారు. మరి ఇతను ఎవరు అంటే విన్నవారందరూ, ఈ వాక్యం అంతా విన్నవారందరూ విభ్రాంతి పొందారు. అంటే ఏంటి ఇతను ఇలాగ మాట్లాడుతున్నారు? సౌలు గారేనా? దమస్కులోనే ఎందుకు వచ్చారు? ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ అడిగేసి వచ్చారు కదా. దేనికి వచ్చారు? ఎవరైతే క్రీస్తుని గురించి మాట్లాడితే వాళ్ళని ఏం చేస్తారు? బంధించేస్తారు అనేసి కదా. మరి వాళ్ళు విభ్రాంతి పొందుతున్నారు. ఎందుకు అంతలాగా సౌలు గారి గురించి అంత భయంకరంగా? సౌలు గారు ఎలాంటోరు కనుక కదా. ఎలాంటోరు సౌలు గారు స్వయంగా చెప్తున్నారు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 చదవండి. ఎందుకు ఇతను ఇంతలాగా వాళ్ళందరూ విభ్రాంతి పొందుతున్నారు సౌలు గారి గురించి సమాజ మందిరంలో మాట్లాడితే?
పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారంగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు. సౌలు గారు ఏంటంటున్నారండి అంటే ఇక్కడ సౌలు గారు ఎవరు అంటే ఎలాంటి వారు, ఇక్కడ ఎందుకు వాళ్ళంతా ఎంత విభ్రాంతి పొందుతున్నారు, అవాక్కైపోతున్నారు. ఇతనేనా సౌలు గారు? దమిష్కులను ఎందుకు వచ్చారు ఇతనే ఇక్కడికి? ఎవరైతే క్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తారో, ఎవరైతే క్రీస్తు నామమును బట్టి ప్రకటిస్తారో వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళంటే దూషిస్తున్నారు, అతను హింసిస్తున్నారు. అంటే అతనికి ఎలాగైనా విరోధిగా ఉన్నారు కనుక ఏం చేస్తారు అనుకుంటున్నారు, హానిపరచాలి అనుకుంటున్నారు. ప్రియులారా, సౌలు గారు మనస్తత్వం అర్థమైందా? పూర్వంగా అంటే క్రీస్తుని తెలుసుకోక ముందే సౌలు గారు క్రీస్తుని తెలుసుకోక ముందే ఎలాగున్నారు? వాళ్ళందరూ ఎందుకు ఎంతలాగా అవాక్ అయిపోతున్నారు, షాక్ అయిపోతున్నారు? ఎందుకంటే సౌలు గారు ఎలాంటి వారు అంటే ఎవరైనా క్రీస్తుని గురించి తెలుసుకున్నారనుకో, వాళ్ళు నమ్మారనుకో, వాళ్ళందరినీ స్త్రీలనేసి పురుషులనేసి కాదు, ఎంతోలైనా ఎలాగైనా ఎలాంటి వారైనా పెద్ద చిన్న ఎవరు లేక ఎవరికైనా ఇబ్బంది పెట్టేవారు, దూషించేవారు వాళ్ళకి. అంటే క్రీస్తుని అంటే అంతా అతనికి విరోధం అన్నమాట. మరి వాళ్ళందరూ సౌలు గారు సమాజ మందిరంలో మాట్లాడితే వాళ్ళందరూ విభ్రాంతి పొందరా, ఆశ్చర్యపడరా? అంటే ఏంటి ఇతని ఇక్కడికి అసలు దమిష్కులను ఎందుకు వచ్చారు అంటే అతని ముందుగా ప్రధాన యాజకుల దగ్గర లెటర్ రాయించి వచ్చారు. అంటే ఈ పర్మిషన్ తీసుకున్నారు. ఏమని? నేను ఎవరైతే అక్కడ దమిష్కులని, యెరూషలేము కదా, యెరూషలేము నుండి వచ్చారు దమిష్కుకి. అయితే ఎవరైతే క్రీస్తుని నామాన్ని బట్టి ప్రకటిస్తారో, క్రీస్తుని నామాన్ని బట్టి ప్రార్థిస్తారో వాళ్ళని నేను బంధించేస్తాను. అంటే ఎంతైనా తెగించి ఎంత విరోధంగా చూడండి. అంటే క్రీస్తుని గురించి అతనికి ఎంత విరోధం కనుక వాళ్ళందరూ ఏం చేశారు? విన్న వారందరూ సమాజ మందిరంలోనే విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, విభ్రాంతి పొందుతున్నారు. అంటే ఇతనేనా, సౌలు గారేనా అనేసి ఆలోచిస్తున్నారు. ప్రియులారా, మరి కిందకి చదవండి 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కలో కాపురమున్న యూదులను కలవరపరిచెను. అంటే సౌలు గారు ఏం చేశారు? మరి దినప్రతిదిన ఏంటయింది? వాక్యం బోధించిన, సమాజ మందిరంలో వాక్యం చెప్పిన సౌలు గారు బలపరుస్తున్నారు. ఎలాగా అంటే ఇంతమంది దగ్గర అతను ఎన్ని సమస్యలు విరోధంగా ఉన్నారు కదా, మరి వాళ్ళ దగ్గర వెళ్ళి వాక్యం చెప్తుంటే ఎలాగా బలపరిచారు? అసలు ఇంతకీ సౌలు గారు ఏంటి విన్నారనేసి బలపరిచారు? ఏదైనా వినబడిందా? ఏదైనా ఎవరైనా మాట్లాడారా సౌలు గారి దగ్గర? మాట్లాడారా? ప్రియులారా, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 6 నుంచి 10 వరకు మీ అందరికీ తెలుసు. లాస్ట్ టైం చక్కగా చెప్పారు కదా, రూతు గారు చెప్పారు మీకు. అంటే ఏది జరిగింది అప్పుడు? సౌలు గారు ఏ మాట విన్నారు? క్రీస్తు గురించి మాటలు విన్నారు. క్రీస్తు వారు మాట్లాడారు. యేసుక్రీస్తు వారు వెలుగుని చూశారు కదా. దమిష్కుకి వెళ్తూ దారిలోనే ఏం జరిగింది? క్రీస్తుని గురించి మాట విన్నారు. వినేసిన తర్వాత అతను ఈ మాట వినేసి మర్చిపోయారా? క్రీస్తుని ఏటడిగారే? యేసుక్రీస్తు వారు ఏటడిగారు? సౌలు నీవు ఎందుకు నన్ను హింసిస్తున్నావు, ఎందుకు నన్ను అనేసి. ప్రభువా నీవు ఎవరంటే ఏంటంటున్నారు? యేసుక్రీస్తు వారు, నజరేయుడైన క్రీస్తు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారు. ఈ మాట సౌలు గారికి గుర్తుకుందా? విన్నారు, అక్కడ విన్నారు. సౌలు గారు ఈ మాట విన్నారు. దమిష్కులో వెళ్ళినప్పుడు దారిలోని అప్పుడు విని ఏం చేస్తున్నారు అంటే ఈ మాట వినేసి అక్కడే మర్చిపోయారు. ఏ రోజైతే ఈ మాట విన్నారో ఆ రోజు నుంచి ఎంత బాధలోనే, మనందరికీ తెలుసు కదండి, లాస్ట్ టైం చెప్పారు రూత్ గారు. వాళ్ళందరికీ ఇంత బాధలోనే ప్రార్థిస్తున్నారు మోకాలేసి. అయితే ఈ మాటలు మర్చిపోతారా? కాదు, మర్చిపోలేదు. సౌలు గారు ఏడ్ చేశారు, ఆ మాటని గుర్తుకు చేసుకొని
క్రీస్తుని గురించి ఎక్కడికైనా సమాజం మందిరంలోనే వెళ్ళి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? దేవుడు ఎవరు? దేవుడు దేవుడు క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు నుంచి ప్రకటిస్తున్నారు. మర్చిపోయారు ఈ మాట. యేసుక్రీస్తు వారు ఎవరు అనేసి చెప్పారు కదా. ఇందుకు నన్ను బాధ పెడుతున్నారనేసి ఈ మాట, అతను ఎంత బాధపడి ఉంటారో అదే మాట మాట గుర్తు పెట్టుకున్నారు వీళ్ళారు. అవునా కదండి? అప్పుడు ఏం జరిగింది? అసలు హనన్య దగ్గర ఏంటి? దర్శనం ఇస్తున్నారు, దర్శనంలోనే మాట్లాడుతున్నారు, చూపిస్తున్నారా అనన్యని దర్శనంలోని. అదే 9వ అధ్యాయం 10వ వచనంలో చదివారు కదండి. ఇప్పుడు చదవని అవసరం లేదు, లాస్ట్ మీరు అన్ని చదివారు. అయితే దర్శనంలోని ఏం మాట్లాడుతున్నాను అనన్య దగ్గర? దేవుడు ఏంటి మాట్లాడుతున్నారు? సౌలు గారిని చూపించారు. ఏం చేస్తున్నారు అప్పుడు? సౌలు గారు ప్రార్థిస్తున్నారు, మోకాలేసి 3 దినం వరకు అండి ఆహారం తినకుండా. అవునా? కళ్ళు కూడా కనిపించట్లేదు. అంటే యేసుక్రీస్తు వారు వెలుగు, అలాంటి వెలుగు చూశారు సౌలు గారు. మర్చిపోతారా? మర్చిపోరు కదా. యేసుక్రీస్తుని గురించి ఎలా మాట్లాడారు? నేనే క్రీస్తు, నన్ను హింసించొద్దు, ఎందుకు హింసిస్తున్నావు, నన్ను ఇంత బాధ పెడుతున్నావు అని చెప్పారా? సౌలు గారు బాధపడుతున్నారా? ఆ మాట వినింది తర్వాత నుంచి అప్పుడు ఏం చేశారు? వెంటనే బాప్తిస్మా తీసుకొని మళ్ళీ ఏం చేశారు? సమాజ మందిరం చూడండి మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి మాట్లాడినప్పుడు బలపరుస్తారా? బలపరుస్తూ యూదుల మధ్యన వాక్యం అందరికీ బోధిస్తున్నారు. బోధించిన తర్వాత రుజువు చూపిస్తున్నారు. అసలు మామూలుగా కాదు, రుజువు చూపిస్తూ మాట్లాడుతున్నారు సౌలు గారు. అవునా? ఇప్పుడు చదివారు కదండి. రుజువు చూపిస్తూ మాట్లాడుతున్నారు. ఏమని? క్రీస్తు ఇతనే దేవుని కుమారుడే అనేసి మాట్లాడుతున్నారు. ఇలాంటి ఎప్పుడైతే వాక్యం తెలుసుకున్న తర్వాత మనం మర్చిపోకుండా ఉన్నామనుకో, మనం ఇంకా బలంగా పడతామా? బలం వస్తుందా? దినప్రతిదీ మనము బలపడుతున్నాము. మర్చిపోయామనుకో ఆ రోజు సంగతి, మనం ఏమవుతుంది? అలాగే డల్ అయిపోతాము, నీరసం అయిపోతాము, ఇంకా గుర్తుకుండదు. అలాంటి సౌలు గారు ఎంత చక్కగా గుర్తు పెట్టుకొని ఇంకా బలపడుతున్నారు వాక్యంలోని, దేవుని విషయంలోని, దేవుని గురించి తెలుసుకున్న తర్వాత. అవునా? ఇంకా చదవండి. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపాలా ఆలోచించగా, వారి ఆలోచన సౌలు గారు ముందే తెలుసుకున్నారన్నమాట. ఎందుకు? వాళ్ళైతే యూదులందరి మధ్యన వాక్యం బోధిస్తున్నారు కదా, అతనికి ఎలా తెలిసిపోయింది? సౌలు గారికి ఎలా తెలిసిపోయింది? ప్రియులారా, ఇంతకు ముందు సౌలు గారు కూడా ఏం చేసేవారు తెలుసా? ఇలాగే అందరికి ఎవరైతే క్రీస్తుని నామను బట్టి ప్రకటిస్తే, క్రీస్తుని నామను బట్టి ప్రార్థిస్తే వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి, ఎంత దూరం యెరూషలేం నుంచి వచ్చారంటే ఆలోచించండి. అక్కడ విషయం మీకు తెలిసింది అంటే ఎప్పుడు ఏం ప్లాన్ వేశారు? వీళ్ళకి పట్టేద్దాము అనేసి వచ్చారా లేదా? మరి సౌలు గారికి వాళ్ళందరూ చంపడానికి ప్లాన్ వేశారనేసి మరి తెలీదా? తెలుసుకున్నారు. అతని పొజిషన్లోనే అయితేనే ఉన్నారు అప్పుడు కనుక ఆ విషయం ఎంత వేగంగా తెలిసిపోయింది తెలుసా? అంటే అర్థమైపోయింది వాళ్ళ సిచ్యువేషన్ అన్ని. ఇప్పుడు ఈ యూదుల మధ్యన అన్ని సువార్త వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, ఇతనేంటి మాతో పాటు ఉండాలి కదా, ఇన్నాళ్ళ మాతో పాటు తిరిగి ఎంత బలంగా మాకు సహాయంగా ఉండేవారు కదా సౌలు గారు, ఇప్పుడు వాళ్ళ తరపున క్రీస్తుని తరపున మాట్లాడుతున్నారు ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ బలపడుతున్నారు కదా, వాళ్ళందరికీ వాక్యం తెలిసిపోతుంది. మరి మా పరిస్థితి ఏంటి అనేసి వాళ్ళందరూ ఏం చేశారు? అందరూ ఏటి ఆలోచించారు? కలవరపడుతున్నారు. వాళ్ళందరికీ ఏం చేస్తున్నారు? క్రీస్తుని గురించి మాట్లాడితే వాళ్ళందరి మీద కలవరపడి వాళ్ళకి ఏం చేస్తున్నారు? రోడ్ మూయించేస్తున్నారు. అంటే ఇంకా క్రీస్తుని అంత ధైర్యంగా చెప్తున్నారు సౌలు గారు. ఈ వాక్యం విన్న వాళ్ళందరూ మరి ఆశ్చర్యపోయి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏటి ఆలోచించారో అందరు యూదులు, ఇంకా అంతే అతనికి ఏం చేయాలి? చంపేయాలి, సౌలు గారిని చంపేయాలి. చూసారు ఎలాగా ప్లాన్ వేశారు? అంటే ఇన్నాళ్ళ అతనికి ఏమొచ్చి హానిపరిచారు ఎవరైనా? యూదులని ఎలాగైతే క్రీస్తుని గురించి ప్రకటిస్తే వెంటనే వాళ్ళందరూ ఆలోచించారు, చంపేయాలి ఇంకా సౌలు గారిని అనేసి ప్లాన్ వేశారు. అప్పుడు ఏం చేస్తారు? శిష్యులందరూ
అంటే ఇతనికి ఇట్లా తెలిసిపోయింది కదా, శిష్యులు అందరూ ఏడ్ చేస్తారు తీసుకొని. అంటే అక్కడ పట్టణంలో ఎలాగుండేది, ప్రాంతం అంతా చుట్టూ మధ్యలో పట్టణం ఉంది, చుట్టూ అంతా పెద్ద పెద్ద గోడ పెద్ద పెద్ద గోడ ఉండేది, దానికి పెద్ద ద్వారం ఉండేది. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, చంపడానికి ప్లాన్ వేసి వాళ్ళ ద్వారబంధంలోనే కాస్తున్నారు. సౌలు గారు ఎప్పుడో వస్తారో చంపేద్దామనేసి. మరి అప్పుడు ఏం జరుగుతుంది, శిష్యులు అందరూ వచ్చి ఏం చేస్తారు, రాత్రి వేళ పూట గంపలోని కూర్చోబెట్టి గోడ అవతల దించేస్తారు. వాడతని చంపవలనని రాత్రి పగలు ద్వారం ఎదుట కాసుకొని ఉన్నారు. అంటే గనక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడకుంటే, అంటే గోడ అవతల దించేస్తారు. గంప అంటే తెలుసు కదండి, గోడ అవతల కూర్చోబెట్టి సైలెంట్గా రాత్రి వేళ సైలెంట్గా గోడ అవతల దించేస్తారు. అదేంటి, సౌలు గారు అంతే ధైర్యంగా మాట్లాడుతున్నారు కదా, సమాజ మందిరంలో మాట్లాడారు కదండి, మరి అదేంటి రాత్రి వేళ గంపలన్నీ కూర్చొని మళ్ళీ అవతల వెళ్ళిపోయారేంటి సైలెంట్గా? ప్రియులారా, ఏటి ఆలోచన వచ్చింది అప్పుడు సౌలు గారికి? దేవుడు ఎందుకు ఎన్నుకున్నారసి తెలిసిందా కదా, నన్ను నా తప్పుని మరణించి క్షమించి నన్ను ఎన్నుకోరు దేనికి? ఎందుకంటే ఇందాక చదివారు కదండి మీరు తిమోతి పత్రికలోని, ఏంటి అన్నారు అంటే, నా సేవ, దేవుని యొక్క సేవ నిమిత్తం, పరిచర్య నిమిత్తం ఎన్నుకున్నారు. నమ్మకమైన వారుగా ఉన్నారు కదా, ఎన్నుకున్నారు. అలాంటిది వాళ్ళు ఎదురుగా వెళ్ళాలా, లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోవాలా? చాలా మందికి వాక్యం బోధించాలి కదా, అందుకే ఏడ్ చేశారు సైలెంట్గా. అంటే అనుకుంటాము సౌలు గారు ఎంత ధైర్యంగా మాట్లాడినా, ఇదేంటి ఇప్పుడు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత సైలెంట్గా వెళ్ళిపోయారు అనుకోకూడదు మనం. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఇంకా సమయం ఉంది, ఇంకా చాలా మందికి చెప్పాలి. ఎందుకంటే అప్పుడు చెప్పారు కదా, అనన్య ద్వారా ఏం మాట్లాడారు, దేవుడు ఏం మాట్లాడారు అంటే, ఇతనే నా కోసం నా నామాన్ని నిమిత్తాన్ని నా నామాన్ని గురించి ప్రకటిస్తాడు అనేసి చెప్పారా? రాజుల యుద్ధకు, ఇశ్రాయేలీయుల యుద్ధకు కదా, అన్ని జనుల యుద్ధకు నా నామాన్ని ప్రకటిస్తారనేసి మాట్లాడారు, చెప్పారా? దర్శనం చూపించారా అన్య? మరి ఇతని సైలెంట్గా వెళ్దాం కరెక్టా? కరెక్టే. అలాగే వెళ్ళకపోతే ఎలాగా? ఇప్పుడు ఈ రోజు మనం ఈ వాక్యం నేర్చుకోగలుగుతున్నాము కదా, నేర్చుకోగలుగుతాము ఎలాగా? సౌలు గారు ఇంతలాగా మా కోసం ప్రయాసపడ్డారు కనుక కదండి, అందుకే గోడ అవతల దించేశారు శిష్యులందరూ. అర్థమైందండి? ఇంకా కిందకి చదవండి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు మరి ఒకసారి యత్నం చేశాను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడరి. ప్రియులారా, ఇంతకు ముందు అంటే దమిస్కులోనే కదా గంపలను దించేశారు, గోడ అవతల దమిస్కే కదా. మరి వెంటనే యెరూషలేములోకి వచ్చారా సౌలు గారు? ఒకసారి మళ్ళీ మనం గల్తీ పత్రిక చూద్దామండి. గల్తీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 చదవండి. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ప్రియులారా, దమస్కులోని అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సౌలు గారు ఎక్కడికి వెళ్ళారు? అరేబియాకి వెళ్ళారు. అరేబియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దమస్కు వెళ్ళారు. తర్వాత మళ్ళీ వెంటనే ఏం చేశారు, అక్కడ నుంచి అప్పుడు యెరూషలేముకి వచ్చారు. అక్కడ రాయబడింది చూడండి, ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు చూడండి యెరూషలేముకి. అటుపైన 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 రోజులు ఉన్నారు.
అవునా? ఏటి రాయబడిందండి? అప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఏం చేశారు సౌలు గారు? అరేబియా నుంచి 3 సంవత్సరాల తర్వాత ఎవరి దగ్గరికి వచ్చారు? అపోస్తుల దగ్గరికి వచ్చారు. కైఫా అనేసి అంటే పేతురు గారి దగ్గరికి, అంతే అపోస్తుల దగ్గరికి వచ్చారు. ఇప్పుడు రండి అపోస్తుల గారి అదే పాత 9వ అధ్యాయం 27వ వచనం చూడండి, 26వ వచనం. అయితే బర్నబా 26వ వచనం చదవండి మళ్ళీ ఒకసారి. అతను యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నం చేసిన గాని అతని శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. శిష్యులందరూ భయపడ్డారు. ఎందుకు భయపడ్డారండి? యెరూషలేములో ఉన్న శిష్యులందరూ ఎందుకు భయపడ్డారు? అప్పుడు యెరూషలేములోని ఏడ్ చేసేవారు సౌలు గారు. ఇప్పుడు అపోస్తులు, ఇతనే అపోస్తులేనా అనేసి వాళ్ళందరూ భయపడ్డారు, ఆశ్చర్యపోయారు. ఇతనేనా అనేసి శిష్యులందరూ, అపోస్తులందరూ భయపడుతున్నారు. ఎందుకంటే అతను కళ్ళడానికి వచ్చారు, మొదటిసారి వచ్చారు. అప్పటి వరకు కల్లేదు. యెరూషలేములోనే సౌలు గారు ఏ విధంగా ఉండేవారు వాళ్ళకి తెలీదా? తెలుసు. సౌలు గారు ప్రవర్తన ఏంటి, అతని క్రీస్తు అంటే పడదు, విరోధి అనేసి తెలుసు. అలాంటిది సౌలు గారు అపోస్తుల దగ్గర వచ్చారనేసి భయపడుతున్నారు, కళ్ళడానికి భయపడుతున్నారు. అప్పుడు ఎవరు? బర్నబా గారు వచ్చారు. బర్నబా గారు ఏం చేశారు తెలుసా? అప్పుడు సౌలు గారు గురించి ఇతనే కూడా అపోస్తులు అనేసి తీసుకొని వస్తారు. అపోస్తుల దగ్గర పరిచయం చేస్తున్నారు మొదటిసారి. అర్థమవుతుందండి? మొదటిసారి పరిచయం చేస్తున్న బర్నబా గారు గురించి మనకి తెలుసు కదండి, ఆదరణ పుత్రులుగా మనం ఇంతకు ముందు చదివాం కదా. అయితే ఇతనే ఎలాంటి క్యారెక్టర్? చక్కగా అపోస్తుల దగ్గర సౌలు గారిని పరిచయం చేస్తున్నారు. అంటే వీళ్ళు భయపడుతున్నారు, ఇతను నిజంగా మారారా, నిజంగా. అప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటని. అప్పుడు యేసుక్రీస్తు వారు మాట విన్నారు, వెలుగు చూశారు. ఎక్కడ? దమస్కులోనే ఉన్న విషయాలన్నీ చెప్పారు. దారిలోనే ఏం జరిగింది అన్ని విషయాలంతా ఎవరు చెప్పారు? బర్నబా గారు. అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తుల ఎద్దుకు తోడుకొని వచ్చి అతని త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభువును అతనితో మాట్లాడనయు, అతని దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించినయు వారికి వివరణగా తెలియపరిచారు. అంటే సౌలు గారు గురించి అన్ని అక్కడ దమస్కులోని ఏ జరిగింది, ఎలాగ యేసుక్రీస్తు వారు దర్శనం ఇచ్చారు, ఏం మాట్లాడారు, అప్పుడు ఇతని మనసు మార్చుకున్నారు, అవన్నీ వివరణ అప్పుడు బర్నబా గారు ఇచ్చారు. ఎవరి దగ్గర? అపోస్తుల దగ్గర. ఎందుకంటే వాళ్ళు నమ్మటం లేదు ఇతనే నిజంగా మారాడా అనేసి. వాళ్ళకి భయం వేసింది. కలపాలా వద్దా, వాళ్ళతోనే మా దగ్గరికి ఉంచాలా వద్దా అనేసి ఆలోచించారు. అలాంటి సమయంలోనే బర్నబా గారు ఈ దారిలోని ఏ మార్గం మధ్యలోని ఏం జరిగింది అవన్నీ వివరణ ఇచ్చారు. అంతేకాకుండా దమస్కులోని జరగవలసింది అంటే ఆరాధన సమాజ మందిరంలో ఇతని మాట్లాడుతున్నారు దేవుని కోసం, ఇవన్నీ కూడా చెప్పారు. అప్పుడు కనుక అపోస్తులు చేర్చుకున్నారు కదా ప్రియులారా. అంటే ఇంత భయంకరంగా ఉండేవారు అప్పుడు సౌలు గారు. అలాంటి సమయంలోని బర్నబా గారు తీసుకొని వచ్చి ముందుగా అపోస్తుల దగ్గర పరిచయం చేస్తారు. అదే కాకుండా మరి సంఘంలోని అప్పుడు తార్స్కి వెళ్ళిపోతారు సౌలు గారు. వెళ్ళిన తర్వాత మరి వెతికి మరి సంఘంలోనే తీసుకొని వచ్చి మరి సంఘాన్ని పరిచయం చేస్తున్నారు. అదే అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 25, 26. అంటే చదవని అవసరం లేదండి, చెప్తున్నాను. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 25, 26 వచనం చదివినట్లయితే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అది బర్నబా గారు ఏం చేస్తారు? సౌలు గారిని వెతికి మరి తార్స్కి వెళ్ళిపోయారు అనేసి వెతికి మరి తీసుకొని వచ్చి అంత్యోక్యలో సంఘంలోనే వాళ్ళకి పరిచయం చేస్తున్నారు. అది బర్నబా గారు అంటే క్యారెక్టర్. ఇంత మంచిగా కదండి. ఇంతకు ముందు కూడా మనం చూసాం మార్క్ గారిని ఏ విధంగా తీసుకొని వస్తారు పౌలు గారి దగ్గర. అదే విధంగా ఇక్కడ కూడా అపోస్తుల దగ్గర బర్నబా గారి తీసుకొని వచ్చి వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దారి మధ్యన యేసుక్రీస్తు వారిని దర్శనం ఇచ్చారు, యేసుక్రీస్తు వారు ఇతనే మారిపోయారు అనేసి. అప్పుడు వాళ్ళు చేర్చుకుంటారు. 15 దినాలు వాళ్ళతో పాటు ఉంటారనమాట సౌలు గారు. తర్వాత ఏం జరిగింది చూడండి. అతడు యెరూషలేములో వాళ్ళతో కూడా వచ్చుచో పోతూ, అంటే యెరూషలేములో మళ్ళీ ఏం చేస్తారు అంటే ఇప్పుడు ధైర్యంగా
వస్తూ వెళ్ళేవారు అనమాట సౌలు గారు. ఇంకా నిర్దయంగా అంటే భయం లేకుండా నిర్భయంగా ఏం చేసేవారు, వాక్యం బోధించేవారు, క్రీస్తుని గురించి ప్రకటించేవారు సౌలు గారు. తర్వాత ఏంటంటే అంటే ఎవరైతే యూదుల మధ్యన వాళ్ళ గ్రీక్ భాషలోని కూడా వాళ్ళు ఉన్నారనుకో, గ్రీక్ భాషలోని కూడా సువార్త చెప్తున్నారు, క్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు. ఆ కిందకి వచ్చేసరికి చదివండి లాస్ట్ ప్రభు నామను బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాష మాట్లాడును యూదులతో చదివండి. వారు అతనిని చంప ప్రయత్నం చేసి గాని సహోదరులు దీన్ని తెలుసుకొని అతన్ని కైసరియకు తోడుకొని వచ్చి తార్చునకు పంపిరి. ఆగండి ప్రియులారా, మరి యెరూషలేం దగ్గర అంటే సౌలు గారు ఎంత ధైర్యంగా వస్తూ చక్కగా వచ్చేవారు, వెళ్ళేవారు, ధైర్యంగా క్రీస్తు గురించి ప్రకటించేవారు. తర్వాత ఎవరైతే యూదుల మధ్యన కూడా అందరికీ చెప్తున్నారు కదా సువార్త, ఎవరైతే గ్రీక్ భాష మాట్లాడేవారు, గ్రీక్ భాషని వాళ్ళతోని మాట్లాడేవారు. అంటే వాళ్ళు వినకపోతే వాళ్ళతోనే అంటే వాళ్ళ భాషలోనే చెప్పేవారు అనమాట. అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, వాళ్ళ భాషలోనే మాట్లాడుతూ వాళ్ళందరినీ క్రీస్తుని గురించి చెప్తే మరి ఏం జరుగుతాయి తెలుసా? మళ్ళీ ఆలోచిస్తారు వాళ్ళు, ఏంటి మళ్ళీ వీళ్ళందరికీ చెప్పేస్తున్నారు, వీళ్ళు గ్రీక్ భాషలోనే కూడా మాట్లాడేస్తున్నారు సౌలు గారు అనేసి ఆగుతారా? ఆగలేదండి, మళ్ళీ ప్లాన్ వేశారు. ఏమని? ఇంకా చంపేద్దాము, సౌలు గారు చచ్చిపోతే అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరున్నారు అప్పుడు? అంత ధైర్యంగా మాట్లాడిన ఎవరు లేరు కదా. ఇంత ధైర్యంగా వీళ్ళతో అప్పుడు యూదులు ఉన్నప్పుడు కూడా, వాళ్ళతో పాటు ఉన్నప్పుడు కూడా సౌలు గారు ఎంత బలంగా ఉన్నారు, చక్కగా వాళ్ళ తరఫున మాట్లాడారు. అలాంటిది క్రీస్తుని గురించి తెలుసుకున్నారు, క్రీస్తుని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు, వీళ్ళందరికీ తెలిసిపోతుంది, సువార్త వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలాగా మరి నిర్ణయించుకున్నారు, ఇంకా చంపేద్దాం, ఇంకా ఆగకూడదు, లేట్ చేయకూడదు అనేసి ఆలోచించి మళ్ళా ఏం చేస్తారు, అతనికి కైసరయ్య ఉన్న తార్సుకి పంపించేస్తారు. శిష్యులందరూ ఏంటి ఆలోచిస్తారు, మళ్ళీ చంపడానికి వస్తున్నారు కదా అనేసి శిష్యులందరూ తార్సుకి పంపించేస్తారు. మళ్ళీ కొన్ని దినాల వరకు అందరూ ఏంటి ప్రశాంతంగా ఉంటారండి ముందుగా. ఎందుకంటే ఎంత క్రీస్తుని గురించి ఎవరైతే ఇబ్బంది పెట్టేవారో అలాంటిది సౌలు గారే యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఎలాగుంటది అండి ఆ వాతావరణం? అంటే ఎంతమంది ఇలాగ సువార్త నీట్గా పద్ధతిగా జరిగేది. సౌలు గారు ఎలాగైతే దర్శనంలోనే చెప్పారో హనన్య అని ఆ విధంగా మాట్లాడుతున్నారు. అవునా? అన్ని జనుల యొద్దకు ఇశ్రాయేలు మధ్యన ఇంకా రాజుల మధ్యన సువార్త ప్రకటిస్తున్నారు. సౌలు గారు మొత్తం అందరి దగ్గర సువార్త ప్రకటిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలోని అందరికీ తెలిసిపోతే ఎలా అనేసి వాళ్ళు బాధపడుతున్నారా లేదా? మరి ఏం చేస్తారు? వెతుకుతున్నారు, ఎలాగ చెయ్యాలి, చంపేయాలి అనేసి ప్లాన్ వేస్తున్నారు. కానీ ఎవరన్ని ఎన్నుకున్నారు? దేవుడు కదండి. ఇప్పుడు వెంటనే తార్చుకు వెళ్ళిపోతారు సౌలు గారు. వెళ్ళిన తర్వాత మరి ప్రియులారా, మరి సౌలు గారు జీవితంలోనే ఏటి ఆలోచించుకున్నారు సౌలు గారు తెలుసా? అంటే ఏ విషయమైనా మా జీవితంలో క్రైస్తవులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి నేను చంపకపోతే కానీ, వాళ్ళకి హానిపరిచే కానీ, నాకు అవ్వకపోతే, హింసించకపోతే నాకు నిద్ర పట్టదు, ప్రాణాధారంగా చూసుకున్నారండి. అంటే అతని పని, ఇది నా పని. అప్పుడు ప్రధాన యాజకులు పిలిచేసి మరి వాళ్ళకి పంపించారా? సౌలు గారిని పంపించారండి? కాదు కదా. సౌలు గారే వెళ్ళి పర్మిషన్ మరి అడిగి తీసుకొని వచ్చి నేను వెళ్తాను, వాళ్ళకి బంధించి తెస్తానన్నారు. ప్రధాన యాజకులు పంపించలేదు. అంటే ఇతనే స్వయంగా, అంటే సౌలు గారు నేనే వెళ్తాను అనేసి వాళ్ళకి ఇబ్బంది పెడతాననేసి ఆలోచించుకున్నారు. అంటే ఇతనిలోని ఏముంది, ఇతని క్యారెక్టర్ ఏంటి? ప్రాణాధారంగా చూసుకున్నారు. అంటే ఇతని ఏ పనినైనా ఇంత చక్కగా ఇలాగ చేస్తారు. మరి ఇంత విరుద్ధంగా ఉన్న సౌలు గారిని ఎందుకండి మరి దేవుడు ఇలాంటి వాళ్ళకైనా సెలెక్ట్ చేస్తారా? చూడు, క్రీస్తుని గురించి మాట్లాడితేనే దూషిస్తున్నారంట, హాని పరిచే వరకు నిద్రపోవట్లేదు. మరి ఇలాగా ఉంటే ఈ దేవుడు ఎందుకండి ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నారు సేవా పరిచయం నిమిత్తం? ఎందుకు తెలుసా? ఇతని క్యారెక్టర్ ఎంత మంచిది తెలుసా అండి. మొన్నటి వరకు యూదుల మధ్యన ఇతనే పవర్ఫుల్గా ఉన్నారు, అంత మధ్యన. అవునా? అసలు వాక్యం ధర్మశాస్త్రం తెలుసుకున్నవారు ఇతనే. వాళ్ళతో కూడి ఉన్న సమానంగా నేర్చుకున్న వాళ్ళందరి మధ్యన ఇతనే సెపరేట్గా అంత స్పెషల్, ఇంత చక్కగా నేర్చుకున్నారు. అయితే ఇతని ఎంత పర్టికులర్ ఒక మనిషిని ఇంతలాగా
అంటే దేవుడు ఇంతలాగా ఆలోచించారంటే సౌలు గారిని, ఇతన్ని ఏడ్ చేస్తారనేసి అప్పుడు ఏంటన్నారు తెలుసా? అక్కడ హనన్యాని దర్శనంలోని ఒక మాట అన్నారండి. మోకాలు వేసి అప్పుడు సౌలు గారు ప్రార్థిస్తున్నప్పుడు ఏటి మాట్లాడుతున్నారు? 9 అధ్యాయం 15-16 చూసినట్లయితే, తీకండి చెప్తున్నాను, మీరు అందరినీ నేర్చుకున్నారు కదా లాస్ట్ టైం, అందుకే ఏటి మాట్లాడుతున్నారంటే అన్ని ఆ ఏంటండి, అన్యుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతనని నేను ఏర్పరుచుకున్నాను. అంటే ఇతను ఏమయ్యారు? సాధనమై ఉన్నారండి. చూడండి సౌలు గారిని, ఇతని క్యారెక్టర్ ఎంత మంచిది కదండి. అంటే అప్పుడులోని క్రీస్తుని తెలుసుకోక ముందు ఎలాగుంది, అతని ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు బాగా క్రీస్తుని గురించి తెలిసిపోతే ప్రశాంతం ఉందా? అన్ని మొత్తం ప్రాంతం అంతా సమాజ మందిరంలోనే ఎంత ధైర్యంగా మాట్లాడడానికి ఆ సమయంలో ఎవరికైనా ధైర్యం ఉందా? అపోస్తులు అందరూ అప్పుడు ఉన్నారు కదండి, ఎవరైనా లోపలికి వెళ్ళి మాట్లాడేశారా? కాదు, అంత ధైర్యంగా ఉన్నారు. అంటే ఇతని క్యారెక్టర్ ఎలాగో చూసండి. ఈ పని నేను చేయకపోతే నేను ఉండలేను, ఆ క్యారెక్టర్ ఉండండి సౌలు గారు కదా. అంటే క్రీస్తుని గురించి ఒక్కసారి తెలిసిపోయిన తర్వాత అతన్ని మర్చిపోలేదు. అసలు ఇంకా ఏంటి మాట్లాడారు తెలుసా? హనన్య దగ్గర దేవుడు ఏం మాట్లాడారంటే, ఇతనే సాధనమై ఉన్నారు, నా కోసం ఎన్నో బాధలు పడతారండి, ఎన్నో కష్టాలైనా ఇతనే నా నామన కొరకు ఎన్ని శ్రమలను అనుభవించిన వలను నేను ఇతని చూపించదని అతనితో చెప్పాను. అంటే చూపిస్తాను అనేసి దేవుడు అప్పుడే చెప్పారండి, దర్శనంలోనే చెప్పారు. అప్పుడు ఓకే, సౌలు గారు ఏం చేస్తున్నారు? మోకాలు వేసి ప్రార్థిస్తున్నారు. అవునా? ఎవరి దగ్గర? హనన్య దగ్గర ఈ మాట చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అతనికి చూపిస్తున్నారు. అంటే నా కోసం చూడండి ఎలాగా అనుభవిస్తారో తెలుసా? ఎన్ని శ్రమలని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇతనే నాకు సాధనమైన ఉన్నారు. అంత చక్కగా ఉన్న సౌలు గారు చూసారా అండి? ఎందుకు ఇప్పుడు అర్థమైందా? ఇతనే ఇంత విరోధంగా ఉన్నా అయినప్పటికీ దేవుడు ఇతనికి చేసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు, ఎన్నుకున్నారు. నా పరిచయం నిమిత్తం, సేవ నిమిత్తం ఇతనే సాధనమై ఉన్నారు. అలాగా అతని అప్పుడు ఏం చేశారు అంటే, ఇందాక మనం చదివాను అంటే తప్పులన్నీ దేవుడు అప్పుడు అతను ఎంత బాధపడుతున్నారు, నా తప్పులన్నీ దేవుడు మరణించారు, క్షమించారు, కృతజ్ఞత తెలుసుకుంటున్నారు కదా. ఇందాక మనం చదివాం కదా తిమోతికి రాసిన మొదటి పత్రికలోని, కృతజ్ఞత తెలియచుకుంటున్నారు దేవుడి దగ్గర. అంటే నా తప్పుని క్షమించి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. అలాంటి అవకాశం అంటే దేవుడు ఆ క్యారెక్టర్ చూశారు కదా. అంటే ఒక్కలైతే ఇంత మందిలోనే ఒక్కలైతేనే క్రీస్తుని తెలుసుకుంటే ఎంతవరకు వెళ్తారనేసి దేవుడికి తెలుసు కనుక అన్ని జనుల మధ్యన ఈ రోజు 14 పత్రికలు రాశారు కదా పౌలు గారు. మీరు రాసిన తర్వాత ఈ రోజు మనం అన్నిలో కదా మనం వింటున్నాము, చదువుతున్నాం కదండి. మరి ఎలాగా? మరి రాసిన బట్టే కదా వీళ్ళారా. మరి మా అందరికీ కూడా కదా మనలోనే ఈ టాలెంట్ లేదా? మనకి ఏదైనా ప్రాణ ఆధారంగా లేదా? అంటే మనం అన్నీ ఈజీగా తీసుకుంటామా? మనకి కొంతమందికి అయితే తెల్లవారు లెగ్గానే సెల్ ఫోన్ చూడకపోతే నాకు నిద్రపోను, నీస్ లేకపోతే నేను అసలు ఉండలేను, అలాంటిది ఉంటుందా? మనలోనే చాలా మందికి ఉంటుంది. నేను ఇది చదవకపోతే అవదు, నేను ఏదైనా వినకపోతే అవదు, అలాంటివి ఉంటుందా? ప్రాణాధారం అందరికీ ఉందా లేదా? అందరికీ, ప్రతి ఒక్కరికి ఉంది కదా. ఉన్నదా? ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇవి క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రియులారా, మరి మమ్మల్ని కూడా దేవుడు మనకి అవకాశం ఇచ్చారు కదా. మనము కూడా దేవుడికి నమ్ముకొని వచ్చాం కదా, మమ్మల్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు కదా. మరి మేము కూడా ఈ విధంగా సౌలు గారు లాగా మనం ఇలాగ చేయగలమా? అందరూ అంటే మమ్మల్ని గుర్తుకుందా లేదా? ఫస్ట్ మాకు అందరికీ గుర్తుకుందా లేదా? మళ్ళీ ఏ విధంగా వాక్యం ద్వారా మనల్ని తీసుకొని వచ్చి ఈ విధంగా దేవుడు నిలబెట్టారంటే మనం మర్చిపోవాలా? సౌలు గారు అసలు మర్చిపోలేదు కనుక ఈ విధంగా ఈ రోజు మనం చదువుకుంటున్నాము పత్రికలన్నీ, యేసుక్రీస్తుని మాటని మనము కూడా మర్చిపోకూడదు. ఏ విధంగా మనం ఈ క్రీస్తుని నమ్మి మనం బాప్తిస్మా తీసుకుని వచ్చారంటే ఏంటి, మళ్ళీ ఆ టాలెంట్ ద్వారా మనం ఏం చేయాలి? ఇంకొకరికి మాదిరిగా ఉండాలి. చేయగలమా? అంటే ఉంటుంది కదా. మనం ఇది చేయకపోతే నాకు జరగదు, నాకు ప్రాణం తీసినట్లే, అలాగ ఉంటుందా లేదా? అంత పట్టుదల ఉంటుంది కొన్ని విషయాల్లోనే, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవునా కాదా? అది తిండి విషయం కానీ, ఏదైనా చదువు విషయం కానీ, ఎవరితో మాట్లాడే విషయం,
గోల్డ్ అందరికీ ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది. మరి ఈ విధంగా మనం ఉండాలి అనేసి ఒకసారి చూడండి, సౌలు గారు మరి ఇంతలాగా ఆలోచిస్తున్నారంటే ఒక ఫిలిప్పీ పత్రిక ఇందాక మీరు చదివారు కదండి. నా మట్టుకు అయితే బ్రతుకుట అయితే క్రీస్తే, చావైతే లాభం. అంటే నాకు ఇప్పుడు అతని ఆ ప్రాణాధారంగా చూసుకున్నారే, ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ సౌలు గారే, నా మట్టుకు అయితే బ్రతుకుటదు అంటే బ్రతికిన కాలం అంతా క్రీస్తు కోసం బ్రతికారా లేదా? అవునా కాదా? అసలు క్రీస్తు కోసం అప్పుడు బాధ అనిపిస్తాను అన్నారు కదా, అనన్య దర్శనంలో చెప్పారు కదా, బాధ అనిపించారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలను మనం చదివాం కదండి, 11వ అధ్యాయము 23 నుంచి 27వ వచనం అందరికీ తెలిసే విషయం, అందుకే నేను తీయట్లేదు, చెప్పడం లేదండి. ఏంటి, ఆహారం లేకుండా ఉన్నారా? జైల్లోని కూడా ఉన్నారు సౌలు గారు, అవునా కాదా? అవునా? నిద్ర లేకుండా ఉన్నారు. అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అతనికి ఏంటి అర్థమైందా? అర్థమైంది, మర్చిపోలేకుండా ఇప్పుడు ఏం చేశారు, ఇంతవరకు వాక్యం దగ్గర దేవుని కోసం బ్రతికారు, చూపించారు బ్రతికి. అవునండి. మరి ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎన్ని కష్టాలు, మనకి ఎంతలాగా వచ్చిందా కష్టాలు? నిజంగా చెప్పండి, ఇంతలాగా రాలేదు. అయినా మనం ఈజీగా దేవుణ్ణి నమ్మేశాము. ఎంతో మనకి ఎవరు కొట్టేస్తున్నారా? లేదు. సువార్త ప్రకటించినప్పుడు కూడా ఎవరైనా మాట్లాడితే మనము సైడ్ అయిపోతాం, అంతేగాని మమ్మల్ని ఇంత ఇబ్బందిలోనే మేము రాలేదు. చక్కగా క్రీస్తుని నమ్మి మన బాప్తిస్మా తీసుకొని మనం ఎలాగుండాలి ఇప్పుడు? సౌలు గారి లాగా ఎంత ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్కి వచ్చారంటే, ఎంత మారారంటే, అంత ఎప్పుడు అసలు ధర్మశాస్త్రం తెలిసిన వారు కదా, ఎంత ధైర్యంగా ఉండేవారు కదా. అలాంటిది ఇతను మారాడంటే మాలోనే ఉందా ఏంటో టాలెంట్? ప్రాణాధారంగా తీసుకున్నాక మాలోనే కూడా అలాంటివి ఉంటాయండి. మనకు ఇప్పటి వరకు మనకి బయటకు రాలేదు, మనము నెట్టుకోలేదు, మన టాలెంట్ మనము బయట పెట్టలేదు. అందరికీ ఇక్కడ కూర్చున్న మనందరికీ ఎన్నో టాలెంట్ ఉంది, కానీ మనము బయట పెట్టలేదు గనక మనం ఇక్కడ వరకే ఆగిపోయాం కదా, అవునా కాదా? మనం స్ప్రెడ్ అయిపోలేకపోతున్నాం, ఇంకా కొంతమంది రావాలి. ఎంతో దేవుడి పనులు ఇక్కడ ఉన్నాయి, వాక్యం నేర్చుకోవడానికి అవకాశం ఉంది, దేవుడు పనులు ఉంది. అయినా సరే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మన టాలెంట్ మనము చూపించుకోలేకపోయాము. అవునా? మరి దేవుడు మమ్మల్ని కూడా ఎన్నుకున్నారు కదా, ఈ మాట మనము గుర్తుపెట్టుకొని మనం జ్ఞాపకంలో ఉండాలి అండి ప్రతి ఒక్కరు. అర్థమైందండి? మరి కొన్ని దినాలు 31 చూడండి ఒకసారి, లాస్ట్ ముగించుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములని అన్ని దేశంలోనే సంఘం క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరిస్తున్నారంటే మొత్తం ఏం తెలిసిపోయింది అందరికీ. ఇప్పుడు సౌలు గారి మారిపోయారు కనుక సంఘం అంతా ఎలాగుందండి? యూదియా, ఇంకా సామరియా, గలిలయ సంఘం ఎలాగుంది? ఎంత చక్కగా ప్రశాంతంగా ఉంది, సమాధానం కలిగి ఉన్నారు. చూసారండి, ఒక్కరు అలాంటి వాళ్ళ వల్ల ఎంత హింసకు ఉందని అందరికీ తెలుసు కదా. మనం ఇంతకు ముందు అపోస్తల కార్యాలయం స్టార్టింగ్ నుంచి చదువుతూ వస్తున్నాం కదా, నేర్చుకొస్తున్నాం, ఎంత ఇబ్బంది పెట్టేవారు. అలాంటిది సౌలు గారు మారితే ఎలాగుంది? దేశం అంతా సమాధానంగా ఉన్నారు, సంఘం అంతా ఎంత ప్రశాంతంగా ఉన్నారు కదా. మరి ప్రియులారా, మరి మన వల్ల కూడా మనం వాక్యం నేర్చుకొని మనం వచ్చిన ఇంత చక్కగా మనం ఇంకొకరికి అవకాశం ఇద్దామా? ఇంకొకరికి తీసుకొని వచ్చి చెప్దామా? ఇలాగా అంటే మనలోని ఆ టాలెంట్ ఉందా? మనం బయటపడాలి, అందరూ బయట పెట్టాలి ఆ టాలెంట్ ఉంది వాక్యంలోని. దేవుడు మమ్మల్ని కూడా ఇలాగా తీసుకొని వచ్చి ఇక్కడ కదండి పరిచయం ఇక్కడ తీసుకొని వచ్చానంటే భాగ్యం కదా. మరి ఇంకొకరికి మనం ఎందుకు అవకాశం ఇవ్వటం లేదు? అది మనలోనే ఉందండి ఆ టాలెంట్, మన టాలెంట్ బయటకి రావట్లేదు కనుక. మరి మీకు అందుకే అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇందులోనే ఇంకా ఏదైనా కొన్ని మిగిలితే రాబోయే లెక్చర్ చెప్తానండి మిగతా. మరి ప్రియులారా, మరి ఇంత ఓపికతో విన్నా మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను.